భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తాలో పార్టీ శ్రేణుల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1980 ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాయకులు కార్యకర్తలను జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ, నిస్వార్థ సేవ కలిగిన లక్షలాది మంది కార్యకర్తల కృషితోనే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రతి కార్యకర్త పునరాంకితం కావాలని 46 ఏళ్ల క్రితం నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షమై దేశవ్యాప్తంగా వెలుగులు నింపుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, రామేంపేట మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ గౌడ్, పబ్బ సత్యనారాయణ, రమణ, దోమకొండ రాములు, మన్నే ప్రవీణ్, లావణ్య, అనంతలక్ష్మి, కార్తిక్, యాదగిరి, నందిగామ సర్పంచ్ రమేష్, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 47 సంవత్సరం పార్టీ అవతరించిన సందర్భంగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్యకర్తకు, ప్రతి రామాయంపేట పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు హృదయపూర్వక భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారములు. మరి భారతీయ జనతా పార్టీ అంటే ఒక త్యాగం, ధైర్యం, దేశాన్ని సురక్షితంగా నడిపించే పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వారి ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసే అవసరం ఉంది. మరి మన 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 స్టేట్లో కావచ్చు, ఏ ఒక్క ఆడబిడ్డ సురక్షితంగా ఉందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ అన్ని మతాలు, అన్ని కులాలు సురక్షితంగా ఉండాలంటే మాత్రము ఒక భారతీయ పార్టీతోనే సాధ్యం అవుతుంది. మరి అదొక నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ప్రతి ఒక్క యువత తీసుకొని ముందు ఉండి నడిపించే అవసరం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుకు పోతా ఉన్నది. మేము రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయారు తెలంగాణ ప్రజలు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా కృషి చేస్తుంది. రాబోయే రోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా కాషాయంతో నిండిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అనేది 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 48వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన పట్టణంలోని ప్రజలకు, కార్యకర్తలకు, అన్ని వర్గాలకు భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ 1980లో దాన్ని ముందుకు తీసుకురావడం కోసం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కూడా ఈరోజు దేశంలో ఆ రోజు కాంగ్రెస్ అంటేనే భారతదేశం, భారతదేశం అంటేనే కాంగ్రెస్, ఇటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ దేశంలో వచ్చినప్పుడు చాలా అడ్డంకులు ఎదురైనాయి, చాలా కష్టాలు పడి ఏదైతే అనేక మంది కార్యకర్తలు త్యాగాల ఫలితాల మీద, అనేక కార్యకర్తల యొక్క బలిదానాల మీద భారతీయ జనతా పార్టీ నిలబడి కలబడి లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర అయితేంది, వాజ్పేయి గారి యొక్క ఈ దేశంలో రైతుల గురించి ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్ల నుంచి 300 పైచీలకు ఎంపీ సీట్లను గెలిచి 2 దశాబ్దాలుగా ఈ భారతదేశంలో పార్టీని, దేశంలో ఏదైతే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈ దేశం యొక్క ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ, ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలను కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏది కుటుంబ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ వ్యక్తుల పార్టీ కాదు, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఆలోచించే పార్టీ, ఈ దేశ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి త్యాగాల మీద నిర్మితమైన పార్టీ. రేపు రాబోయే రోజులలో కూడా మా లక్ష్యం 2047 వరకు భారతదేశంలో ముక్తు కాంగ్రెస్ పేరిట, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వైభవాన్ని చూపిస్తూ ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని వంచాలి, మంచి ఫలితాలను ఇవ్వాలి, పేద ప్రజల పక్షాన పార్టీ నిలబడాలనే ఆకాంక్షతో ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.